హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అయితే అరకు గురించి ఉండబోతుంది. ఈ వీడియోలో అయితే మనం ఎంతో అందమైన అరకు ట్రైన్ జర్నీ, ఇంకా బ్యాంబూ చికెన్, ఇంకా అరకులో ఫేమస్ అయిన కటికా వాటర్ ఫాల్స్ అండ్ బుర్రా కేవ్స్, ఇంకా మరెన్నో ఈ వీడియోలో అయితే ఉండబోతున్నాయి. ఈ అరకు ట్రిప్కి అయితే సిరీస్ ఏం లేదు, అన్నీ కలిపి ఒకే ఫుల్ లెంత్ వీడియోలో చేశాను. బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం 4K 60 FPS చూడండి. మనమైతే ఫస్ట్ వైజాగ్లో ఉన్న సబ్మెరైన్ లోపలికైతే వచ్చాం. మీరు ఎప్పుడైనా సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుందో చూసారా? ఇప్పుడు చూడండి. ఇదైతే ఒక రియల్ సబ్మెరైన్. దీన్ని తెచ్చైతే వైజాగ్ బీచ్ దగ్గరలో టూరిస్ట్ అట్రాక్షన్గా పెట్టారు. చూడండి అసలు లోపల ఎన్ని ఉన్నాయో. అసలు నేను ఇప్పుడు అనుకోలేదు సబ్మెరైన్ లోపల ఎన్ని ఉంటాయని. దీనిలోకి రావడానికైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఎంతో కాదు, ఒక 60 అరౌండ్ అంతే ఉంటుంది. మనకైతే బయట నుంచి చూస్తే ఏం అర్థం కాదు, కానీ సబ్మెరైన్ అంటే చాలా నార్మల్గా ఉంది. కానీ లోపల ఇన్ని కంట్రోల్స్ ఉంటాయా అని నేను ఇక్కడికి వచ్చి చూశాకే నాకు అర్థమైంది. ఇది ఓన్లీ మ్యూజియమే కాదు, ఈ సబ్మెరైన్కి అయితే చాలా పెద్ద హిస్టరీయే ఉంది. మనం ఇవి చూస్తూనే దీని గురించి కొంచెం అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. దీనినైతే INS కుర్సురా సబ్మెరైన్ మ్యూజియం అని అయితే అంటారు. ఇదైతే మన ఇండియా 4th సబ్మెరైన్. ఇదైతే మనకి ఇండియా పాకిస్తాన్ వార్ 1971లో చాలా మనకి హెల్ప్ అయితే చేసింది. ఇదైతే మనకి 1969లో మన భారత నౌకాదళంలో చేరింది. ఇదైతే దాదాపు 31 సంవత్సరాలు మన దేశానికి సేవనందించి 2021లో దీని రిటైర్మెంట్ అయితే ఇచ్చింది. ఇదైతే మ్యూజియం ఒక్కటే కాదు, మన దేశ ప్రైడ్ కూడా. సో నేను మా కజిన్ అయితే ఈ సబ్మెరైన్ని ఫుల్గా విజిట్ చేసేసాం. దీనైతే నా బ్రదర్ చంద్ర. దీనికైతే చూడండి ఎన్ని కంట్రోల్స్ ఉన్నాయో. ఈ సబ్మెరైన్లో అయితే మనకు క్లియర్గా చూపించారు. ఈ సబ్మెరైన్ అయితే వాటర్లోకి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు బయటికి రానప్పుడు ఇంక అందులోనే కుకింగ్ చేసే చెఫ్ అందరూ ఉంటారు. మనమైతే సబ్మెరైన్ గురించి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే అరకుకి వెళ్ళిపోదాం పదండి. మనకి ఇక్కడ నుండి అయితే ఎంతో అందమైన అరకు వ్యాలీ ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి మనకి లొకేషన్స్ అయితే పీక్లో ఉంటాయి. మనం ఎక్కిన ట్రైన్ అయితే కిరండోలా. ఇదైతే మనకి 3 hours ట్రైన్ జర్నీ ఉండబోతుంది. దీని కాస్ట్ అయితే మనకి 50 రూపీస్ పడుతుంది. ఈ కిరండోలా ఎక్స్ప్రెస్లోనే మనకి ఇంకో కోచ్ అయితే ఉండబోతుంది. దాని పేరు అయితే విస్టాడోమ్. దాని కాస్ట్ అయితే 700 రూపీస్ పడుతుంది. ఈ కిరండోలా అనేది ఎవ్రీ మార్నింగ్ మనకు వైజాగ్ టు అరకుకి అయితే ఉండబోతుంది. ఈ ట్రైన్ జర్నీ 100 కిలోమీటర్స్ లోపల ఉన్నా కానీ మనకైతే 3 hours చాలా చిన్నగా అన్ని లొకేషన్స్ చూసుకుంటూ వెళ్తుంది ఈ ట్రైన్. ఈ 3 hours ఉన్న చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే ఈ ట్రైన్ కవర్ చేసుకుంటూ 42 టన్నల్స్ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ ట్రైన్ జర్నీ అంతా కూడా హై ఆల్టిట్యూడ్లో మౌంటైన్స్ మీద గుండా వెళ్తుంది. ఈ అరకు ట్రైన్ జర్నీ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ. ఈ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీకు కలిగే అనుభూతి మాత్రం అసలు మీరు మర్చిపోలేరు. ఈ 3 hours మనకి ఎంతో అందమైన మేఘాలు, కొండల్ని కవర్ చేసుకుంటూ చాలా అందంగా ఉండబోతుంది. ఇక్కడ ఉండే లొకేషన్స్ క్రౌడ్ అయితే చూడండి ఎలా అరుస్తున్నారు. అసలు ఈ కొండలు అయితే చూడండి మేఘాలు కానుకొని ఎంత బాగుందో. ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందంటే మన ఈ 3 hours మనం వేరే ప్రపంచాన్ని అంతా మర్చిపోయి కొత్త ప్రపంచంలో ఎంటర్ అయ్యామా అన్నట్లే ఉంటుంది. మనమైతే ఫస్ట్ టన్నెల్లో అయితే ఎంటర్ అయ్యాం. అదే ఈ సౌండ్స్ అంతా. మ్యాక్సిమం ఈ ట్రైన్ జర్నీలు అందరికీ ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్పీరియన్స్ కానీ ఎంత కానీ చాలా బాగుంటుంది. ఇదైతే మనకి సెకండ్ టన్నెల్.
మనకైతే ఈ 3 అవర్స్ ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. ఎంతో అందమైన మేఘాలతో ఇలా చాలా అద్భుతంగా ఉంటుంది. అవునా, అక్కడి నుంచి ఇటు వచ్చామా? అదంతా విరుక్కుంటా. ఇప్పుడైతే మీకు అందమైన లొకేషన్ చూపిస్తా చూడండి. మన స్టాప్ అయితే వచ్చేసింది. మనమైతే ఇక్కడ బుర్రా కేవ్స్లో అయితే దిగేసాం. ఇక్కడ కనపడే షాప్స్ అన్నీ కూడా బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ ఇవే ఉంటాయి. ఇదైతే బుర్రా కేవ్స్. మనమైతే ఈ కేవ్స్లోకి ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకున్నాం. ఇంకా ఈ బుర్రా కేవ్స్లో అయితే ఒక టెంపుల్ కూడా ఉంటుందంట, అది కూడా ఏంటో చూసేద్దాం. అసలు ఈ కేవ్స్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు చెప్పా కదండి ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందని, దాంట్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ టెంపుల్కి వెళ్ళే రూట్ చాలా స్లిప్పరీగా ఉంది. ఇదే మనకి ఇక్కడ అయితే మనమైతే బయటకు వచ్చేసాం. ఇక్కడైతే లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ ఫోటో షూట్స్ అవి చేసుకుంటున్నారు. చూడండి ఎలా ఉన్నాయో లొకేషన్స్. ఇక్కడైతే మన బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ లాంటి షాప్స్ చాలా అయితే ఉన్నాయి. మనమైతే వెళ్ళి బ్యాంబూ చికెన్ అయితే తీసుకుందాం పదండి. వీళ్ళైతే ముందుగా కలిపెట్టుకున్న చికెన్ మసాలాని బ్యాంబూలో కూర్చేసి దాన్ని అయితే డైరెక్ట్ అట్లా చేసేస్తున్నారు. ప్రైస్ అయితే 400 పడింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనమైతే నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. ఇదే కటికా వాటర్ ఫాల్స్. అరకులోనే చాలా పెద్ద వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కాడ ఫ్లో అయితే చాలా హెవీగా ఉంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడటానికి బాహుబలిలో ఆ వాటర్ ఫాల్స్ ఉన్నట్లు చాలా హైట్గా ఉంది. మనం ఆ వాటర్ ఫాల్స్ కింద ఎక్కువసేపు ఉండటం కూడా మంచిది కాదు. అక్కడ నుండి వచ్చే ఫ్లో స్పీడ్కి మనకి బ్రెయిన్ డ్యామేజ్ అయినా అయింది. మనమైతే ఇప్పుడే లేట్ అయింది కాబట్టి తిరిగి అయితే రూమ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ దారిలో మనకు ఒక కబాబ్స్ కనపడింది, ఇవైతే తీసుకున్నాం. ఇదైతే మనం అరకులో స్టే చేసిన రూమ్ వ్యూ. ఇదైతే డే 2 ఆఫ్ అరకు. మనమైతే ఈరోజు అయితే ఇక్కడ దగ్గరున్న లొకేషన్స్కి అయితే వెళ్ళబోతున్నాం. మనం అరకు నుంచి చాపరాయి వెళ్ళే దారిలో అయితే ఇక్కడ ఒక మంచి లొకేషన్ కనపడింది, నాగాం. చూడండి లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. నేను, మా కజిన్ ఇంకా మాతో పాటు ఇక్కడ యాడ్ అయిన ఫ్రెండ్స్ అయితే అందరం కలిపి ఫుల్గా పిక్స్ అన్నీ తీసుకొని కొంచెంసేపు ఇక్కడైతే స్టే చేసాం. మనకి ఇక్కడైతే ఫ్రెండ్స్ యాడ్ అయ్యారని చెప్పాను కదా, తిన పేరు అయితే తేజ అండ్ ఆల్సో ఇంకో పర్సన్ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మనతో పాటు ఈరోజు ఈ ప్లేసెస్ కవర్ చేయడానికి వస్తున్నారు. మేము నిన్న తీసుకున్న రూమ్ అయితే 2500 పడింది. సో వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము షేరింగ్ మీద తీసుకున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా మన క్యాబ్స్ అయితే 3000 అలా అడుగుతారు. మనమైతే ఇలా షేరింగ్తో మాట్లాడుకొని వెళ్తే మన 700కి అలా అయిపోతుంది. మనం ఈ ఫ్రెండ్స్తో అయితే నిన్న వెళ్ళిన ప్లేస్లో కటికా వాటర్ ఫాల్స్ అన్నిటికి కూడా ఇంకా దాంతోపాటు 7 ప్లేసెస్కి కూడా మనం ఆ క్యాబ్లో షేరింగ్ మాట్లాడుకునే వెళ్ళాం. ఈరోజు అయితే మనం ఈ ఆటోలో ఇక్కడ దగ్గరలో ఉన్న మంచి మంచి మూవీ లొకేషన్స్ అండ్ చాపరాయికి వెళ్తున్నాం. ఇదైతే చాపరాయ. మనకైతే ఇక్కడ అడుగడుగుకి చికెన్ కబాబ్స్ అని, బ్యాంబూ బిర్యానీ అని, బ్యాంబూ చికెన్ అని ఇక్కడైతే చాలా ఉంటాయి. మనం షాప్స్ని కంపేర్ చేసుకొని తక్కువ ప్రైస్కి ఎక్కడ వస్తే అక్కడ తీసుకోవాలి. ఈ చాపరాయి లొకేషన్ అయితే చాలా బాగుంది. నార్మల్ టైంలో అయితే అక్కడ మీకు హెవీగా ఫ్లో అవుతుంది కదా, అక్కడ మనమైతే దాని మీదకి వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు హెవీ ఫ్లో వల్ల పంపట్లా. మనమైతే ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే అరకు పైనరీ. ఈ పైనరీలో ఏంటంటే మనకి పెద్ద పెద్ద ట్రీస్ అయితే ఉంటాయి. ఒక్కోటి 70 feet అట్లా ఉండేవి.
అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఫేమస్ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఫోటోషూట్స్కి కానీ ఏమన్నా వెడ్డింగ్ ఏమన్నా ఉన్నా కానీ ఇలా ఫోటోషూట్ తీసుకోవడం కోసం అని చెప్పి మంచి మంచి లొకేషన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. నేను మా కజిన్ ఇంకా మనతో పాటు ఇక్కడ పరిచయం అయ్యారని చెప్పాను కదా, వీళ్ళిద్దరే మా ఫ్రెండ్స్. సో అందరం కలిపి అయితే ఈ ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ ప్రతి ప్లేసెస్ కానీ లొకేషన్స్ కానీ చాలా బాగున్నాయి. మనమైతే పిక్స్ తీసుకోవడం కోసం కానీ దేనికైనా అద్దరిపోయే లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అరకు వస్తే ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇదైతే అరకు సిరీస్ మొత్తంలో నా ఫేవరెట్ లొకేషన్. అసలు ఆ రైల్వే ట్రాక్ కానీ ఆ కొండలో దాని మీద ఉన్న మేఘాలు 3 కలిపి ఎంత బాగున్నాయి చూడండి. ఈ ప్లేస్ అయితే మనం ఉండి పిక్స్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంది అసలు. అక్కడ నుండి లొకేషన్ చూస్తుంటే ఎంత బాగుందో. ఇదైతే నేను మా కజిన్. ఇవైతే మా లైఫ్లో చాలా మెమరబుల్ మూమెంట్స్. మనకు కనపడేది అయితే స్టెప్ ఫార్మింగ్ అంటారు. అరకు మొత్తంలో వీళ్ళంతా పండించేది అంతా ఇలానే పండిస్తారు. దీనినే స్టెప్ ఫార్మింగ్ అని అయితే అంటారు. ఇక్కడ ఉండే కొండల్లో పంటలు మనలా పండవు. సో అందరూ ఇలానే పండిస్తారు. మనకైతే ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్స్ అయితే ఉంది చిన్నది. సో మేమైతే ఇక్కడికైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందో. ఈ వాటర్ ఫాల్స్కి మనకైతే రూట్ అయితే ఉండదు. మనమైతే ఇలానే ఈ జలపాతంలోనే వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ ఉండే కొండరాలన్నీ కూడా చాలా స్లిప్పరీ ఉంటాయి. సో అందరూ ఎవరైనా వచ్చినా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం తప్పినా స్లిప్ అయిపోతాం. మనం ఇలాంటి లొకేషన్స్కి వస్తే ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు చిన్నపిల్లల్లా అయిపోయి ఇలా ఆడుకుంటూ చాలా సరదాగా ఉండిపోతారు. అదే ఈ అరకు ఒక గొప్పతనం. చూడండి మనతో పాటు వచ్చిన వాళ్ళు అయితే ఎలా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు. ఈ వ్లాగింగ్ చేసే వాళ్ళ కష్టాలు అయితే ఇలానే ఉంటాయి. అందరూ ఆడుకుంటూ ఉంటే మనం మాత్రం వ్లాగింగ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఇంకా మా గ్యాంగ్ అయితే ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేసాం. మేమైతే దారిలో ఇంక కనపడిన రెస్టారెంట్లో తినేసి ఇంక స్టేషన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.